హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇవాళ డే 7 1 వీక్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది హెల్దీగా. సో ఇప్పుడు నా వెయిట్ అయితే చెక్ చేసుకుందాము. సో నేను ఫస్ట్ అయితే 66.3 ఉన్నాను. సో ఇప్పుడు 65.2 వచ్చాను. సో వన్ కేజీ నేను వెయిట్ అయితే లాస్ అయ్యాను హెల్దీగా తింటూనే. సో ఇక నేను వాకింగ్ కూడా డైలీ చేయలేదు, వీక్లీ 3 టైమ్స్ చేశాను అనుకుంటా. బట్ మనం డైలీ వాకింగ్ చేస్తూ సమ్ ఎక్సర్సైజెస్ చేస్తూ హెల్తీగా ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుతామని నాకు అర్థమైంది. సో ఇంక నుంచి మన వీడియోస్ ఇలాగే వస్తాయి. బట్ నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్స్ కాబట్టి సో నేనైతే ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా వెయిట్ లాస్ మీద పెట్టాలనుకుంటున్నాను. అది కూడా హెల్దీ వర్షన్లోనే హెల్దీగా ఫుడ్ తీసుకుంటూనే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. సో సమ్ ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ డే 7 వ్లాగ్లో ఏమేమి తీసుకుంటున్నాను ఫుడ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే డ్రై రోస్ట్ చేసుకున్నాను వేరుశనగుల్ని, అలాగే నార్మల్ శనగల్ని, ఇంకా 2 పచ్చిమిర్చి వేసి నేను డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను. సో పోపులో నేను ఆయిల్ యూస్ చేశాను, రోస్ట్ చేసేటప్పుడు మటుకు ఆయిల్ యూస్ చేయలేదు. సో చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం, దోశ. సో నేను ఊతప్పం లాగా వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది బ్రౌన్ రైస్ పిండి అయితే బ్రౌన్ రైస్ పిండితో అయితే ఊతప్పం వేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పిండి వేసేసి దానిపైన నేను ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే క్యారెట్ తురిమేసి అది కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. సో ఇది ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపిన పిండే. సో ఒక డ్రాప్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను పైన జస్ట్. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం సో దట్ మనకి ఇది బాగా కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే ఫ్లిప్ చేస్తున్నాను. సో ఇది ఒకవైపు కాలింది, ఇంకో వైపుకు ఫ్లిప్ చేస్తే ఆ వైపు కూడా కాలుతుందని, నాకు 2 సైడ్లు బాగా కాల్చుకోవడం ఇష్టం, అందుకే 2 సైడ్స్ కాల్చుకుంటాను. సో ఇది మంది రెడీ అయిపోయింది. ఇక్కడైతే చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం మొలకలు కూడా వేసుకుంటున్నాను. సో మొలకలు నేను ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాను, నాకు 3 to 4 days అయితే మొలకలు వస్తాయి ఒకసారి స్టోర్ చేసుకుంటే. సో ఇప్పుడు కొంచెం మొలకలు కూడా తీసుకుంటున్నాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ అయితే. బ్రౌన్ రైస్తో నేను ఊతప్పం వేసుకున్నాను దోసపిండితో, ఇంకా కొంచెం మొలకలు అయితే పెట్టుకున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి అయితే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నేను బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశాను. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేశాను, క్యారెట్ ఇంకా బంగాళదుంప, నేను ఫ్రోజన్ బఠానీ అయితే యూస్ చేశాను ఇక్కడ వెజిటేబుల్స్. సో ఆ క్లిప్ మిస్ అయింది, నేను వీడియో తీయలేదు, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తున్నాను. సో తర్వాత ఫ్రై చేశాక వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను, అందుకే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే వేశాను. ఇంకా నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే ముందే యాడ్ చేయాలి వాటర్కి బిఫోర్, నేను మర్చిపోయాను. సో అది ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, కల్లుప్పు. సో కల్లుప్పు వేసి కొంచెం మిక్స్ చేసేసి తర్వాత 1 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో అది నీట్గా వాష్ చేసేసి ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే మనకి ఈజీగా మనకి వెజిటేబుల్ పులావ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేశాను. మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను, ఎందుకంటే సాల్ట్ అవన్నీ సరిపోయాయా లేదా అని. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పెట్టేశాను. సో అంతే, మన వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ నేను కడాయిలో అయితే చేశాను. సో ఇది నేను దీంట్లో వెజ్ మాట్కే చేస్తాను, నాన్ వెజ్ చేయను ఈ కడాయిలో. సో ఇప్పుడైతే మన లంచ్ అయితే పెట్టేసుకున్నాము. సో వెజిటేబుల్ రైస్, కొంచెం పెరుగు వేసుకున్నాను. రైతా ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్గా పెరిగే వేసేసుకుందాంలే అని చెప్పి. మన వీడియోస్ కన్నా నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం బూస్టప్ అయ్యి నేను ఇంకా మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. సో ఐ హోప్ మీకు అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఆఫ్టర్నూను లంచ్ అయిపోయాక నైట్కి ఇంకా నేను ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు. డైరెక్ట్ లంచ్ అయితే డైరెక్ట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా నాకు కొంచెం బ్రౌన్ రైస్ పిండి అయితే ఉంది. సో ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఒక బాండీలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే మినప్పప్పు, ఇంకా ఒక అల్లం తురుము కొంచెం, ఇంకా ఒక పచ్చిమిర్చి చిన్నగా స్లైసెస్ చేసుకొని అది, ఇంకా ఆనియన్ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, క్యారెట్ తురిమి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న దాన్ని ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసాను, అలాగే పసుపు కూడా వేస్తాను. సో ఈ రెండు యాడ్ చేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై అయితే చేయాలి. సో ఇదంతా ఫ్రై చేసి ఆఫ్ చేసుకొని బ్రౌన్ రైస్ పిండిలో నేనైతే దీన్ని మిక్స్ చేశాను. సో ఇప్పుడు పిండిలో అది వేసేసాను అనమాట. ఇప్పుడు తయారు చేసుకుంది వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది, కొంచెం లైట్గా లూజ్ రావడానికి పిండిని నేనైతే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే పొంగనాలు వేసుకుంటున్నాం, గుంత పొంగనాలు. సో అందుకనమాట ఈ ప్రిపరేషన్ అంతా. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగున్నాయి, ట్రై చేయండి. అండ్ మనం నార్మల్ పిండితో, మనం దోస పిండితో గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, సో అలాగే నేను బ్రౌన్ రైస్ పిండితో కూడా ఇలా గుంత పొంగనాలు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు దాకైతే నేను బ్రౌన్ రైస్తో ఇడ్లీలు, దోశ పిండికి ప్రిపేర్ చేసుకొని ఇడ్లీలు, దోశలు, ఊతప్పం, ఇంకా పొంగనాలు ఇవన్నీ కూడా ట్రై చేశాను బ్రౌన్ రైస్తో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే గుంత పొంగనాలు అయితే వేసేసుకుంటున్నాం. గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు మనకున్న ఆయిల్. బట్ నేను ఆయిల్ అనేది క్వాంటిటీ తక్కువ యూస్ చేద్దామని నేనైతే ఆలివ్ ఆయిల్ అయితే చిన్న బాటిల్ తెచ్చుకున్నాను. సో దాన్ని అయితే స్ప్రెడ్ చేసి సో గుంత పొంగనాల ప్యాన్లో అయితే వేసేసుకున్నాను. సో ఇవి ఏంటంటే 12 వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను. కొంతసేపు ఒక 5 మినిట్స్ టు 7 మినిట్స్ అలాగా కుక్ అయిపోతే మనం ఫ్లిప్ చేసేసుకోవడమే. సో ఈజీగా, ఇది చాలా ఈజీ, మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, హెల్దీ కూడా. సో ఇప్పుడైతే అన్నీ ఫ్లిప్ చేసుకుంటున్నాను. మనకి ఏంటంటే మధ్యలోవి కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతూ ఉంటాయి. సో నేనైతే మధ్యలోవి ఫస్ట్ తీసేసుకున్నాను కుక్ అయిపోయినాక. యాక్చువల్లీ ఇది నా చిన్నప్పుడు స్నాక్ అనమాట. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నేను ఎప్పుడు గుంత పొంగనాలే అడిగేదాన్ని మా అమ్మని. సో మా అమ్మ అయితే మాకు అప్పుడు ఉండేది కాదు, మా పక్కన మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండేది. సో అక్కడ తీసుకొచ్చి మరీ వేసేది నా కోసం. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అంతే షేర్ చేసుకున్నాను. సో ఇవి తిన్నా కూడా మనకి కొంచెం తిన్నా కూడా హెవీగా అనిపిస్తాయి. ఇంకా ఏంటంటే హెల్దీ కూడా, ఇవి తక్కువ ఆయిల్ యూస్ చేస్తాం కదా అందుకని. సో ఇప్పుడైతే మన పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇందులో నేను ఇవి 12 వస్తాయి కదా, సో నేను 12 తినలేనని చెప్పేసి ఒక 4 అయితే పక్కన పెట్టేశాను. సో 8 అయితే ఓకే, నేను తినగలుగుతాను. మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న చట్నీ కొంచెం ఉనింది, సో అది కూడా వేసుకున్నాను. ఇంకా కరివేపాకు పొడితో అయితే తిన్నాను. యాక్చువల్లీ ఇవి ఇందులో మనం పోపేసాం కాబట్టి డైరెక్ట్గానే తినేసేయచ్చు, ఇంక ఏది నంచుకొని అక్కర్లేదు. సో డైరెక్ట్గా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇంకా నేను ఈ వీక్ అంతా కూడా 7 days 7 vlogs అయితే పెట్టాను వీటి గురించి. నేను హెల్దీగా తింటూవే 1 వీక్కి 1 kg వెయిట్ అయితే లాస్ అయ్యాను. అది పెద్ద విశేషమేం కాదు, బట్ నేను 1 kg లాస్ అయ్యాను అనేది నాకు కొంచెం గొప్ప విషయమే. సో హెల్దీగా తింటూనే లాస్ అయ్యాము. ఇక్కడ నేను వర్కౌట్స్ ఏమీ చేయలేదు, జస్ట్ ఒక 3 days అయితే వాకింగ్కి అయితే వెళ్ళాను. తర్వాత సమ్ పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.